డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ, మనం పిల్లలకి అసలు ఏం నేర్పించాలి? ఎలాంటివి నేర్పించాలి? అంటే చదువు అంటే ఓ స్కూల్‌కెళ్ళి అక్కడి వరకు ఓకే. అవునండి. ఈ చదువుతో పాటు ఎలాంటివి నేర్పించాలి? ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఏవి నేర్పిస్తే పెద్దయ్యాక వాటిని వాళ్ళు అవే ఫాలో అవుతేనే మంచిగా సెట్ అయిపోతారు. ఏదైనా స్టార్టింగ్‌లోనే ఉంటుంది. సో, ఏం నేర్పించాలంటారు? పిల్లలకు చదువుతో పాటు హ్మ్. నలుగురితో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, తర్వాత షేరింగ్ అంటే ఏంటి, మనం నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్ అండి. కానీ ఈ కాలంలో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఓన్లీ చదివే. 99 మార్క్స్ వస్తే 100 ఎందుకు రాలేదు, 90 వస్తే 99 ఎందుకు రాలేదు, 100 వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ లేవు మార్క్స్ కాబట్టి ఈసారి ఇంకా డిస్టింక్షన్ తెచ్చుకోవడానికి ట్రై చేయమని చెప్తున్నారు. అది కాదండి, చదువు ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా చదువు మనం ఒక జీవితంలో మనం ఏదైనా చేయాలి అని అంటే చదువు అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎవరూ నేర్పించట్లేదు. చదువుకున్న వాళ్ళందరికీ సంస్కారం ఉంటుందని లేదండి. కరెక్ట్. చదువుకున్న పిల్లలు చాలామంది అసలు ఏమిటంటే విలువలు లేకుండా, ఏం పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలియదు, ఏం తెలియదు, ఇష్టం చదువుందా అంతే, అదొకటే క్వాలిటీ చూస్తున్నారు. దాని వెనక ఎన్ని ఉన్నాయి అనేది ఎవరు నేర్పించట్లేదు. స్కూల్కి వెళ్ళి ప్రతి పేరెంట్స్ ఏమడుగుతారంటే, మా అబ్బాయి బాగా చదువుతున్నాడా, ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి, పోనీ ఏమైనా ట్యూషన్స్ పెట్టించమంటారా, లేకపోతే మీరేమైనా స్పెషల్ క్లాసెస్ చెప్తున్నారా అని అడుగుతారే తప్ప, మా పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారు, టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, తర్వాత తోటి స్టూడెంట్స్తో ఎలా ఉంటున్నారు, తనకు ఆయాలు ఉంటారు స్కూల్లో, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అని ఎవరు అడగట్లేదండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అది. మీరు అది నేర్పిస్తేనే కదా మరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేసేది తెలుస్తుంది. పిల్లలు ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగుంటారు, బయటకు వచ్చిన తర్వాత ఒకలాగుంటారు, ఫ్రెండ్స్తో ఒకలాగుంటారు, స్కూల్లో ఒకలాగుంటారు. సో వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ వెళ్ళి అడగండి, స్కూల్లో అడగండి ఒకసారి, ఎలా ఉన్నాడు అసలు మా అబ్బాయి, మేమేమన్నా ఇంకా చెప్పాలా, అది ఎవ్వరు అడగట్లేదండి. అసలు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే వీళ్ళు అసలు వెళ్ళట్లేదు, వెళ్ళినా కూడా రిపోర్టు మార్క్స్ అంతే తప్ప వేరే దాని గురించి అడగట్లేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి ఏం చేస్తున్నాడు తల్లిదండ్రులు, సెకండ్ పాయింట్, ఎంతసేపు వచ్చి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ అనేది ఎవరు అడగట్లేదు. నువ్వు ఇది చదువు అంతే, నీకు ఇష్టం ఉందా లేదా అని ఎవరు అడగటం లేదండి. పిల్లలకి ఇష్టం ఉండి ఒకవేళ వాళ్ళకి ఆ సబ్జెక్టో లేకపోతే మీరు చెప్పిన కోర్సో ఇష్టం ఉండి వాళ్ళు చేయడం వేరే, మనం ఫోర్స్ చేసి చేయడం వేరే. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్నది అనుకోండి, వాళ్ళు చక్కగా చదువుకుంటారు. అదే ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడండి, వాడికి అసలు MBBS చేయడం ఇష్టం లేదు. ఈ తల్లిదండ్రులకు, తల్లికో తండ్రికో లేకపోతే ఫ్యామిలీలో ఎవరైనా ఒక డాక్టర్ ఉండాలి అనే ఉద్దేశంతో అంతే, నేను కన్నగాల మీరెందుకు చేయాలి, మీకు ఇష్టం ఉండాలి కదా, అది చూసుకోవట్లేదండి. అరే బాబు, నేను మన ఫ్యామిలీలో మనకి చాలా ఇంపార్టెంట్, నువ్వు డాక్టర్ అయితే నేను గొప్పగా చెప్పుకుంటా, అది డాక్టర్ కావాలనే లేదు. వాడితో అమ్మా నాకు సైన్స్ గ్రూప్ ఇష్టం లేదు, నేను చదవను అంటే వాడి వెంటపడి అది చదివి బాబు కెపాసిటీ, పిల్లల కెపాసిటీ చూసుకోవాలి కదా, చూడాలి. ఎంతవరకు చదవగలుగుతారు. పక్కన వాడికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నీకు తక్కువ వచ్చాయంటే హెల్తీ కాంపిటీషన్ ఉండట్లేదు. అలాంటప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే హెల్తీ కాంపిటీషన్లో చదువుకోవట్లేదండి. వాళ్ళు కూడా కక్షతో అలా చదువుకొని పిల్లలు ఒకవేళ ఇంకా కొంతమంది కొట్టుకుంటారండి, కొట్టుకుంటే పరిస్థితి కూడా వచ్చింది. అవన్నీ తల్లిదండ్రులు ఎవ్వరు చూడట్లేదు. వల్గర్ లాంగ్వేజ్ స్కూల్లో, మీరు గవర్నమెంట్ స్కూల్ కానీ మామూలు స్కూల్స్ కానీ, ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు స్కూల్ వదిలిన తర్వాత ఒకసారి బయటికి చూడండి, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ బిహేవియరు ఎలా ఉంటుందంటే, నేను ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అనట్లేదని, ప్రతి పిల్లలు అట్లాగే ఉంటున్నారు. ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కొంచెం ఎక్కువ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ డిసిప్లిన్ ఏమి ఉండదు. తల్లిదండ్రులు పాపం వాళ్ళు ఏదో కూలి పనికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఏదో పనులు చేసుకుంటారు, వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు మంచి మాటలు చెప్పే అంత టైం ఉండదు. అందుకని వాళ్ళకి ఎలా కావాలంటే అలా ఉంటారండి. సో తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలకి అవి కూడా నేర్పించాలి. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పు చేశారు, నలుగురిలో ఎప్పుడు పిల్లల్ని కోప్పడకూడదండి. అప్పటికప్పుడు మనం కంట్రోల్ చేసుకొని, వాళ్ళు ఒక్కరు ఉన్నప్పుడు వెళ్ళి, ఇదిగో నువ్వు అప్పుడు అలా మాట్లాడావు, నేను అనలేదు, నేను అలా అనలేదు, నువ్వు అలా పెద్దవాళ్ళని నువ్వు అలా మాట్లాడకూడదు. ఇంకొకటి చాలా అంటే చండాలమైన అలవాటు, పెద్దవాళ్ళని కూడా నువ్వు అనే ఒక మర్యాద అనేది ఏమి ఉండదు.
నువ్వు రా, నువ్వు పో. అసలు కొంతమంది అయితే అమ్మ అక్క వాయి వరుస లేకుండా ఏం మాట్లాడతారు. ఏం లేదు, ఏం లేదు, అమ్మ లేదు అక్క లేదు, ఒక వాయి వరుస అంటే ఈ పక్కన ఏదైనా పెట్టి రెస్పెక్ట్ గా మాట్లాడదాం అనేది కూడా లేదు. అది ఎవరు నేర్పించాలండి? తల్లిదండ్రే కదా నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? వాళ్ళు మరి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళదే అది బాధ్యత. అదే ఎంతసేపు వచ్చి మా అబ్బాయి చదువుకుంటున్నాడా, మా అమ్మాయి చదువుకుంటుందా అనే చూస్తున్నారు కానీ మిగతా వాటికి ఎవ్వరు ఏమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దీనికి అన్నిటికీ కారణం ఎవరంటే పేరెంట్సే. పేరెంట్స్లో మరి ముఖ్యంగా తల్లి. ఈ తల్లి అనేది మీరు చెప్పారు కదండి, ఈ ప్రపంచంలో పెద్ద హయ్యెస్ట్ పోస్ట్ ఎవరిదంటే తల్లిదే. తల్లిదే. మీరు ఎంత అయినా డబ్బులు ఇవ్వండి, దానికి తక్కువే. ఆ అమ్మ పాత్ర అలాంటిది. సో మనకు అంత బాధ్యత ఉన్నప్పుడు మనం కూడా ఎంత వీలైతే అంత పిల్లలకు నేర్పించడం చాలా మంచిదండి. లేకపోతే ఏంటంటే ఇట్లాంటివి పెద్దవాళ్ళంటే గౌరవం లేకపోవడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఏదన్నా ఇష్టం లేకుంటే విసిరేయడము, ఇవన్నీ పిల్లలు చేస్తున్నారండి. వాళ్ళకి కావాల్సింది అంతే. కంపారిజన్, ఇదిగో మా పక్కన మా ఫ్రెండ్ వాడు పెద్ద బైక్ కొనుక్కున్నాడు, నాకు కూడా అలాంటిదే కావాలి. మరి అసలు మన కెపాసిటీ అంటే పిల్లలకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం ఏది చేయగలము, మనం ఏది చేయలేము, మన కెపాసిటీ ఏంటి, మనం అంత ఎఫర్ట్ చేస్తామనేది ప్రతి పిల్లలకు చెప్పడం అనేది చాలా కంపల్సరీ. నాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, వాళ్ళ దగ్గర అసలు 10 తరాలకు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆవిడ ఏం చెప్తుందంటే వారంలో ఒకరోజు వాళ్ళను ఒట్టి ఫ్యాన్లోనే ఉంచుతుంది. అంటే వాళ్ళకు కూడా తెలియాలి మేడం, ఏసీలోనే ఉండడం ఎందుకు, ఏసీ లేకుంటే ఎలా ఉంటారనేది వాళ్ళకి తెలియాలి. ఒక్కరోజు వాళ్ళే వంట చేసుకొని తినాలి పిల్లలు. కుక్స్ వాళ్ళ ఇంట్లో చాలా మంది ఉంటారండి, అయినా కూడా వాళ్ళని అలౌ చేయదు. ఒకరోజు వాళ్ళకి లీవ్ ఇచ్చేసి ఒకరు బట్టలు ఉతకాలి, ఒకరి ఇల్లు, అంత చాలా పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళది. అలా నేర్పించింది అనమాట ఆమె. సో ఏమంటదంటే ఈ ఆస్తిపాస్తులన్నీ మా ఫోర్ ఫాదర్స్ అండి, పిల్లలది కాదు అది. పిల్లలు కష్టపడి సంపాదించుకునే స్థితి అనేది వాళ్ళకి ఏమో రేపొద్దున ఈ పరిస్థితి ఉంటుందో లేదో. ఇవి పోయినప్పుడు వాళ్ళకి ఎంతసేపు వచ్చి మనం పిల్లల్ని ఒక కంఫర్ట్ జోన్లో పెడితే రేపొద్దున ఎటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా ఏం చేస్తారంటే ఏం చేయకుండా పనికిరాని వాళ్ళు అయిపోతారు. సో అందుకని ఆవిడ ఇప్పటికండి నౌ షీస్ సమ్ 70 years, ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లలకు అదే నేర్పించాడు. ఒక వారం ఒకరు ఇల్లు దులపాలి, ఒకరు తుడవాలి, ఒకరు ఊడవాలి, ఒకరు వంట చేయాలి, ఒకరు మొక్కలకు నీళ్ళు పోయాలి, వారంలో ఒకరోజు సెలవు ఇచ్చేస్తారు. చేసి అన్నీ నేర్పించిందండి ఆవిడ. ఒకరోజు ఏసీలు ఆఫ్ చేసేయాలి, ఏసీలు ఆఫ్ చేసేసి ఫ్యాన్లోనే పడుకోవాలి. ఫ్యాన్ ఉంటేనే పడుకోండి అంతే. ఫ్యాన్లోనే ఉంటే వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలియాలి. రేపు పొద్దున నేను ఏసీ పెట్టలేని పరిస్థితి వస్తుందేమో మీకు పొద్దున, అప్పుడేం చేస్తారు? కొంతమంది అంటున్నారు ఏసీ లేకపోతే నేను ఉండలేను అని అంటారు. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. వాళ్ళని చాలా ఆర్డినరీగా పెంచిందండి ఆమె. డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం పెద్ద గొప్ప కాదు, లేనప్పుడు కూడా మనం ఎలా ఉన్నాం అనేది కూడా ఆవిడ నేర్పించింది. అలా మరి నాకు తెలియదు ఎంతమంది పేరెంట్స్ నేర్పిస్తున్నారేమో. ఒక పెద్ద పొలిటీషియన్ ఫ్యామిలీ అండి అది, నాకు చాలా క్లోజ్ వాళ్ళు అనమాట. తను చెప్తుంది అనమాట, ఎందుకు మేడం? లేదు మేడం, నేను మామూలుగా వాళ్ళను మామూలు థియేటర్కి తీసుకెళ్ళి కూడా నేను సినిమా చూపిస్తా. హోమ్ థియేటర్ నాకు కూడా మామూలు థియేటర్ అంటే ఇప్పుడు కొన్ని చిన్న థియేటర్స్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి, అది కూడా ఎక్కడ పైన బాల్కనీ టికెట్ కాదు, మామూలు టికెట్లా చూపిస్తాను నేను. అన్నీ తెలియాలి పిల్లలకు, కష్టం ఏంటి, సుఖం ఏంటి, రేపొద్దున ఏదైనా కష్టాలు వస్తే మనం ఎలా ఫేస్ చేయాలని కూడా అంటే ఆమె నేర్పించిందండి అలాగా. సో ఆమె పిల్లలకి ఆ పిల్లలకి నేర్పితే ఆడపిల్లలకి నేర్పించారు. ఇప్పుడు అది కంటిన్యూ అవుతున్నది అనమాట. అలా నేర్పిస్తే ఎవరు నేర్పిస్తున్నారండి? ఇప్పుడు ఎవరు నేర్పించట్లేదండి. ఎంతసేపు వచ్చి కార్లో వెళ్ళు, కొత్తిమీర తీసుకురా, లేకపోతే ఏసీ పడుకో, లేకపోతే స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకో, ఇవే చెప్తున్నారు కానీ సో మరి పిల్లలకు మరి షేరింగ్ కూడా ఏం నేర్పించట్లేదండి. మరి ముఖ్యంగా ఇప్పుడు ఒకటే అబ్బాయి ఏదనుకోండి, ఎంతసేపు వచ్చి నేను తిన్నానా అంతే, పక్కన వాళ్ళకి షేర్ చేద్దాం అనేది కూడా ఏమీ లేదు, ఏమి ఉండట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పించట్లేదు. నీకేం కర్మ, నువ్వు రేపు అంటే అమ్మాయి పెళ్ళయి వేరే పెద్ద కాపురానికి వెళ్తే, ఫ్యామిలీకి వెళ్తే తనకు షేరింగ్ తెలియదు, తర్వాత నలుగురిలో కలవడం తెలియదు, ఏం తెలియదు. ఎంతసేపు ఒక్కరితో ఉండి మీకు అవన్నీ ఏం తెలియదు. ఇవన్నీ ఎవరు నేర్పించారంటే తల్లినే నేర్పించారు. చదువుతో పాటు ఎంక్లోజర్ ఉంటుందండి. ఎంక్లోజర్ ఏంటంటే ఒక లెటర్తో ఎంక్లోజర్ ఎంత కంపల్సరీనో, అంటే ఈ జీవితంలో పిల్లలకు 100% తల్లి, 80% 90% తండ్రి కూడా పిల్లలకు
ఈ చదువుతో పాటు ఇవి నేర్పిస్తేనేనండి అసలు నువ్వు ఎలా ఉంటున్నావు, ఇంట్లో పని మనుషులతో ఎలా ఉంటున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, వాళ్ళకి ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నావు. ఎవరికైనా మనం రెస్పెక్ట్ ఇస్తే మన డబ్బులు ఏం పోవండి. డబ్బులు ఇస్తే ఏమన్నా నిజంగా మన వాలెట్గా తక్కువైతుందేమో, కానీ ఎవరినైనా మన ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా మీరు అనండి, వాళ్ళు చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అనమాట. అవి కూడా మనం నేర్పించాలండి. నువ్వు అనే కంటే మీరు అంటే మనకు వచ్చే తప్పేమీ లేదు. పిల్లలకు ఇట్లాంటి వాల్యూస్ నేర్పిస్తేనే మంచిదండి. చదువు 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 చదువుతో పాటు మళ్ళీ చెప్పేది ఇవి కూడా నేర్పించండి. నేర్పించినప్పుడే పిల్లలు బాగుపడతారు. మా పిల్లలు అలా పాడేయాడు ఇలా పడే, మరి నువ్వు నేర్పించలేదు కదా. ఇప్పుడు ఎంతసేపు స్కూల్లో ఏం నేర్పిస్తారండి, స్కూల్లో చదివే నేర్పిస్తున్నారు. నన్ను అడిగితే స్కూల్లో కూడా ఒక సబ్జెక్టు కనీసం వారానికి ఒకసారి ఇలాంటిది ఉండాలి. అసలు మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది కూడా ఇంపార్టెంట్. అది ఉండటం లేదండి అసలు. అందుకని తల్లి అనేది, తల్లిదండ్రులు పిల్లలకు మళ్ళీ చెప్పే చదువుతో పాటు మిగతా వాల్యూస్ కూడా నేర్పించండి. సూపర్ అమ్మ. చదువుతో పాటు సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.